హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం సింపుల్ ప్రాసెస్లో పాలకూర ఫ్రైని తయారు చేసుకుందాం. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీనికోసం ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట పాలకూర తీసుకుని శుభ్రంగా కడిగేసి తర్వాత ఈ విధంగా సన్నగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలని ఇలా సగానికి తుంపి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా ఇలా సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ వేగే లోపల ఒక పెద్ద వెల్లుల్లిని మనం ఇలా స్కిన్ తీసేసుకొని ఆ వెల్లుల్లిపాయలను ఒక రోట్లో వేసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. ఈ పాలకూర వేపుల్లో ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవరు చాలా బాగుంటుందండి. వీలైనంత ఎక్కువగా వేసుకోండి, హెల్త్కి మంచిది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా దంచుకున్న ఈ వెల్లుల్లిపాయని మనం ఈ ఉల్లిపాయతో పాటు వేసేసి కాసేపు ఫ్రై చేసుకుంటే మనకి ఆ ఆయిల్లోకి వెల్లుల్లి ఫ్లేవర్ వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని వేసేసుకుందాము. పాలకూర మనకి తొందరగానే మగ్గిపోతుందండి. పాలకూరలో మనకి మామూలుగానే కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ముందే వేసుకోకుండా కొంచెం మగ్గిన తర్వాత మనం కొంచెం చూసి వేసుకోవాలి. లేదంటే ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తినలేము. కొంచెం ఉప్పుని తక్కువగానే వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ పాలకూరని కాసేపు మనం ఇలా మగ్గించుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇలా అంతా బాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికిస్తే మనకి ఆకుకూర బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. మనకి ఈ కూర అన్నంలోకి బాగుంటుందండి, లేదంటే చపాతీల్లో కూడా తినచ్చు. ఇంట్లో ఇంకా ఏం కూరలు లేకపోయినా ఇలా పాలకూర వేపుడు ఒక్కటి ఉంటే చాలండి, అన్నం మొత్తం దీంతోనే తినేయచ్చు, అంత కమ్మగా ఉంటుంది. హెల్త్కి కూడా పాలకూర మంచిది కాబట్టి టొమాటో లేకుండా ఇలా పాలకూర వేపుడు ట్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ పాలకూరని చక్కగా ఉడికించుకొని ఇంకా ఆకుకూర బాగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కూర కారం వేసుకోవాలి. ఇందులోనే మనకి ధనియాల పొడి, వెల్లుల్లి అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకేం వేయనవసరం లేదండి. ఇలా ఇంట్లో ఉండే కొంచెం కూర కారం వేసేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన పాలకూర ఫ్రై రెడీ అయిపోతుంది. వారంలో ఒక్కసారైనా ఇలా పాలకూరతో ఫ్రై చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా పాలకూర పప్పు చేసుకుంటుంటాము, కానీ ఇలా చేసుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా మనం తినగలుగుతాము. ఇలా ఉట్టిదే తిన్నా కూడా టేస్ట్ అంత బాగుంటుందండి. అంతేనండి, మన పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.